ఇమ్రాన్ ఖాన్ మూడో భార్య బుష్రా బీబీకి మార్మిక శక్తులున్నాయా? తనను ఇమ్రాన్ ఖాన్ పెళ్లి చేసుకుంటే పాకిస్తాన్ ప్రధాని అవుతారని ఆమె చెప్పారా? ఆమె గురించి షికారు చేస్తున్న వదంతుల్లో నిజమెంత? ప్రభుత్వ బహుమతుల నుంచి అక్రమంగా లాభపడ్డారు అనే అభియోగాలపై ఇమ్రాన్తో పాటు ఆయన మూడో భార్య బుష్రా బీబీకి జైలు శిక్ష పడ్డ విషయం మనందరికీ తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్ మొదటి ఇద్దరి భార్యల కంటే బుష్రా మనేకా పెద్దగా ప్రాచుర్యం ఉన్నవారు కాదు. ఇమ్రాన్ ఖాన్ మొదటి భార్య బ్రిటిష్ సోషలైట్ జెమిమా గోల్డ్స్మిత్, రెండో భార్య రేహామ్ ఖాన్ అనేక మ్యాగజైన్ కవర్లపై మెరిశారు, టీవీ తెరలపై కనిపించారు. కానీ బుష్రా మాత్రం తెర వెనుకే ఉండిపోయారు. మా పెళ్ళయ్యే వరకు నేను నా భార్య మొహాన్ని చూడలేదు అని ఇమ్రాన్ ఖాన్ 2018లో మెయిల్ ఆన్ సండేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుష్రా గురించి గొప్పగా చెప్పారు. బుష్రా తెలివితేటలు, ఆమె వ్యక్తిత్వం తనను ఆకర్షించాయని ఆయన చెప్పారు. కానీ ప్రజలు ఇమ్రాన్ ఖాన్ చెప్పిన ఈ విషయాలు కాకుండా ఆమెకేవో మార్మిక శక్తులు ఉన్నాయనే కోణంలో ఆమెను గుర్తించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం బుష్రా బీబీగా ప్రసిద్ధి పొందిన ఆమె గతంలో ఓ చిన్నపాటి ఆధ్యాత్మిక గురువుగా గుర్తింపు పొందారు. ఆమెకంటూ కొందరు అనుచరులు ఉండేవారు. పాకిస్తాన్ కోర్టు బుష్రా బీబీ, ఇమ్రాన్ ఖాన్ దంపతులకు జనవరి 31న జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి $2 మిలియన్ జరిమానా విధించింది. దీంతో బుష్రా గురించి ప్రజలు గూగుల్లో తెగ వెతకడం ప్రారంభించారు. బుష్రా సూఫీ సాంప్రదాయానికి చెందినవారని కొందరు చెబుతారు, మరికొందరు దీనిని కొట్టిపారేస్తారు. ఇక ఇమ్రాన్ ఖాన్ యువకుడిగా ఉన్న రోజుల్లో లండన్ నైట్ క్లబ్ సర్క్యూట్లో విలాస పురుషుడు అనే పేరు సంపాదించుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ 1995లో తన 43వ ఏట 21 ఏళ్ల బ్రిటిష్ యువతి జెమిమా గోల్డ్స్మిత్ను వివాహం చేసుకున్నారు. ఆ టైంలో ఆమె తండ్రి ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. వీరి వివాహ బంధం 9 ఏళ్ల పాటు సాగింది. వీరికి 2 పిల్లలు. 2015లో జర్నలిస్ట్, మాజీ BBC వెదర్ ప్రెజెంటర్ రేహామ్ ఖాన్తో ఇమ్రాన్ వివాహం జరిగినా ఈ బంధం ఏడాదిలోపే ముగిసిపోయింది. ఇమ్రాన్ మద్దతుదారులు తనపై దాడి చేసినట్లు ఆమె తన జ్ఞాపకాల్లో రాసుకున్నారు కూడా. ఈ 2 పెళ్లిళ్లకు విరుద్ధంగా ఇమ్రాన్ 2018లో చడీ చప్పుడు కాకుండా బుష్రా బీబీని పెళ్లాడారు. ఇలా పెళ్లి చేసుకోవడం వల్ల ఇమ్రాన్కు ఇస్లాం పట్ల ఉన్న భక్తి ప్రపత్తులపై ప్రజల్లో మంచి అభిప్రాయం కలగజేసింది అని పరిశీలకులు అంటారు. మొదటిసారి ఇమ్రాన్ ఖాన్ ఓ సూఫీ ప్రార్థనా మందిరం వద్ద 5 పిల్లలకు తల్లైన బుష్రాను ఓ సలహా కోసం కలుసుకున్నారు అనే వదంతులున్నాయి. అప్పటికి ఆమె తన మొదటి భర్తతోనే నివసిస్తున్నారు. తామిద్దరం పెళ్లి చేసుకుంటే ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధాని అవుతారని తనకు కలలో కనిపించినట్లు బుష్రా ఇమ్రాన్కు రహస్యంగా చెప్పారనే మాటలు వినిపిస్తుంటాయి. ఈ జంట వివాహం చేసుకున్న 6 నెలల తర్వాత ఇమ్రాన్ పాకిస్తాన్ ప్రధాని అయ్యారు. ప్రస్తుతం 40 ఏళ్ల వయసులో ఉన్న బుష్రా బీబీ ఈ వదంతులను అక్టోబర్ 2018లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొట్టిపారేశారు. ఆ ఇంటర్వ్యూలోనే ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పాకిస్తాన్ అభివృద్ధి చెందుతుందని ఆమె చెప్పారు. అయితే ప్రధాని అయిన 4 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ రాజకీయ ప్రభ మసకబారడం మొదలైంది. 2022లో పార్లమెంట్లో అవిశ్వాసం ద్వారా ఆయన ప్రధాని పదవి పోగొట్టుకున్నారు. తర్వాత కోర్టు కేసుల్లో అరెస్టై జైలు పాలయ్యారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీకి కూడా 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రభుత్వ బహుమతుల నుంచి అక్రమంగా లాభాలు పొందారనే అభియోగంపై ఈ దంపతులిద్దరికీ జైలు శిక్ష పడింది. ఇక బుష్రా బీబీకి ఇతర చట్టపరమైన సమస్యలు కూడా ఉన్నాయి. మాజీ భర్త ఖావర్ మనేకా ఆమెను కోర్టు కేసులతో వెంటాడుతున్నారు. వీరిద్దరూ 28 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. 2017లో విడాకులు తీసుకున్నారు. ఖావర్ మనేకా ఓ ప్రభుత్వ అధికారి, పేరొందిన రాజకీయ నేత కుమారుడు కూడా. ఈయన తన భార్య బుష్రా బీబీపై మోసపూరిత వివాహం, వ్యభిచారం అభియోగాలతో నవంబర్లో ఫిర్యాదు చేశారని పాకిస్తాన్కు చెందిన డాన్ వార్తాపత్రిక తెలిపింది. కోర్టులు వ్యభిచార అభియోగాన్ని తోసిపుచ్చాయి, కానీ ఈ మోసపూరిత వివాహ అభియోగంపై విచారణకు సమ్మతించాయి. భర్త నుంచి విడాకులు పొందిన తర్వాత లేదంటే భర్త చనిపోయాక కొన్ని నెలల వరకు భార్య రెండో పెళ్లి చేసుకోవడాన్ని ముస్లిం ఫ్యామిలీలా అంగీకరించదు. కానీ బుష్రా బీబీ ఖావర్ మనేకా నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఈ నిర్ణీత గడువు ముగియకముందే ఇమ్రాన్ ఖాన్ను వివాహం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా వారం ముందు ప్రభుత్వ బహుమతుల కేసులో ఆమె పాత్ర నేపథ్యంలో జైలు శిక్ష పడింది. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ దంపతులు ప్రధాని కార్యాలయంలోని అత్తరులు, డిన్నర్ సెట్స్, వజ్రాభరణాలను తమ సన్నిహితుల ద్వారా దుబాయ్లో అక్రమంగా విక్రయించారని వీరిపై అభియోగం ఉంది. ఈ బహుమతుల విలువ సుమారు 14 కోట్ల పాకిస్తానీ రూపాయలు ఉంటుందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
బుస్రా బీబీ అరెస్టు ఇమ్రాన్ ఖాన్పై ఒత్తిడి పెంచడానికి చేసిందే అని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ తాత్కాలిక అధ్యక్షుడు న్యాయవాది గోహర్ అలీఖాన్ అంటున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఓ ప్రకటన అయితే రిలీజ్ చేస్తూ తదుపరి ఉత్తర్వులు వరకు ఆమెను గృహ నిర్బంధంలో ఉంచుతామని ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది.